హనుమంతుడు పంచముఖ అవతారాన్ని ఎందుకు ధరించాడో మీకు తెలుసా? అయితే ఈ కథను వినండి. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీరాముడి బాణాల్ని ఎదుర్కోలేని రావణాసురుడు ఎలాగైనా యుద్ధంలో గెలవాలనుకుని పాతాళ లోకానికి రాజైన మహిరావణుడి సహాయం తీసుకున్నాడు. అప్పుడు మహిరావణుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్లిపోయాడు. వెంటనే హనుమంతుడు వారిని రక్షించుకోవటానికి పాతాళానికి వెళ్లి మహిరావణుడితో భీకర యుద్ధం చేసినా అతన్ని ఓడించలేకపోతాడు. అప్పుడే హనుమ తెలుసుకుంటాడు, మహిరావణుణ్ణి అంతం చేయాలంటే పాతాళంలో అతని పురంలోనే ఉన్న 5 దిక్కుల్లోని 5 దీపాలను ఒకే సమయంలో ఆర్పేయాలి, లేదంటే అతని మరణం అసాధ్యమని. ఆ వెంటనే హనుమంతుడు తన శక్తులతో హనుమాన్, హైగ్రీవ, నరసింహ, గరుడ మరియు వరాహ ముఖాలతో కూడుకున్న శ్రీ పంచముఖ హనుమంతునిగా అవతరించి వాయువేగంతో 5 దిక్కుల్లో ఉన్న 5 దీపాలని ఏకకాలంలో ఆర్పివేసి మహిరావణుణ్ణి సంహరించాడు. హనుమ చేసిన ఈ వీరోచిత కార్యాన్ని చూసిన శ్రీరాముడు, హనుమా నీవెల్లప్పుడూ ప్రజలను అన్ని ఆపదల నుంచి రక్షించే శక్తి గల శ్రీ పంచముఖ హనుమంతునిగా పూజలందుకుంటావని వరమిచ్చాడు. జై శ్రీరామ్, జై హనుమాన్.